ఇది మనకి ఒక ప్రార్థన విజ్ఞాపనగా మనకి కనబడతా ఉంది. ఈ ప్రార్థన చేస్తుంది దావీదు మహారాజు. ఈయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, ఆయన జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్య నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు ఈ దావీదు. ఈరోజు ఆయన ప్రార్థన చేస్తున్నది ఏమిటంటే, ఆయనకు కలిగిన నిందను బట్టి ఆయన హృదయము బద్దలైపోయి కృషించి ఉన్నాడంట. హల్లెలూయా. హృదయము ఎప్పుడు బద్దలైపోయింది అంటే, మనము భరించలేని బాధ మనకి ఎదురైనప్పుడు హృదయము మనకి బద్దలైపోయింది. అంటే చాలామంది అంటారు, ఈ బాధను, ఈ శ్రమను నేను తట్టుకోలేకున్నాను, ఈ తట్టుకోలేని బాధని దేవుడు నాకెందుకు కలుగ చేశాడు అని కృషించిపోతూ ఉంటాం. ఇక్కడ మనం చూసినప్పుడు దావీదు గారికి తన హృదయానికి దెబ్బ తగిలిందంట. ఏ మనిషికైనా బయట జరుగుతున్న పరిస్థితులని, బయట జరుగుతున్న క్రియలను బట్టి ఏది జరుగుతున్నా ప్రతి మనిషి ఓర్చుకోగలుగుతాడు, కానీ తన ఇంటిలో కలిగిన శ్రమను బట్టి చాలామంది యొక్క హృదయాలు ఏమైపోతాయి, పగిలిపోతాయి, కృషించిపోతూ ఉంటారు. ఈరోజు ఈ దావీదు కూడా ప్రార్థన చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏమిటి ఆ కారణాలు అంటే, తన ఇద్దరు కుమారులు ఒకరి మీద ఒకరు విభేదంగా, ఒకరిపై ఒకరు భేదంగా మాట్లాడుకోవడము, ఒకరి మీదకి ఒకరికి శత్రుత్వము కలిగి ఒకరి ప్రాణము ఇంకొకరు తీయాలని ఇద్దరు కూడా ఆలోచన కలిగిన వారై ఉన్నప్పుడు ఈ విషయము దావీదుకు అర్థమయ్యి ఆయన హృదయం ఎలా ఉందంట, కృషించిపోతూ ఉందంట. అంటే ఆయన ఇంటిలోనే దావీదుకి ఎవరు బయలుదేరారు? శత్రువులు బయలుదేరారు. ఒక కొడుకేమో చెల్లి వరుస అయ్యే ఆడబిడ్డని పాడు చేశాడు. ఇంకొక కొడుకేమో తల్లి వరుస ఉండే స్త్రీని వివాహము చేసుకున్నట్లు మనము చూసినప్పుడు ఆ గృహములో కలిగిన వేదనను బట్టి, ఆ కుటుంబములో కలిగిన శ్రమను బట్టి దావీదు హృదయం ఏమైపోయిందంట, పగిలిపోయిందంట. పగిలిన ఆ స్థితిలో ఆయన ఉన్నప్పుడు, ఆయన కృషించిపోయి ఉన్నప్పుడు, ఆయన అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అని తెలిసినప్పుడు ఆయన చుట్టూ ఉండే శత్రువులందరూ కూడా సంతోషించడం ప్రారంభించారంట. ఈ దినాల్లో కూడా మన ఇంట్లో ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి, మనం శ్రమలో నలిగిపోతూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటే మన ప్రక్కనే ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళు దాన్ని చూసి ఏం చేస్తారు? నవ్వుకుంటూ ఉంటారు. ఒకరి మీద ఒకరు మన గురించి ఏం చెప్పుకుంటారు? చాటుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంట్లో వారు చేసిన తప్పు నిమిత్తము కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా చిన్నగా చేసి మాట్లాడుతూ ఉంటారు. ఉదాహరణకి, ఇంట్లో ఉన్న ఒక అమ్మాయి తప్పు చేసింది అనుకోండి, ఇంకా మిగతా వాళ్ళు ఏం చేస్తారు? పెద్దమ్మాయి అలా చేసిందంటే ఇంకా ఈ చిన్న అమ్మాయి ఊరుకుంటుందా? అది ఎలా ఉంటుందో ఏమో. అంటే తప్పు చేసింది ఒకరైతే శిక్ష ఇంకొకరికి వేసి మాట్లాడుతూ ఉంటారు మనుషులు. ఈ దావీదు జీవితంలో కూడా జరిగింది అదే.
కుమారులు చేసిన తప్పిదాన్ని బట్టి, కుమారులు చేసిన పాపాన్ని బట్టి ఆయన హృదయము బ్రద్దలైపోయి కృంగిపోతే కరుణించే వారి కొరకు ఆయన ఏం చేస్తున్నాడంట, కనిపెట్టుకొని ఉన్నారు, ఎవ్వరు కూడా ఆయనకి కానరాకపోయిరంట. హల్లెలూయా. మనం అనుకుంటాము ఒక్కొక్కసారి మనకేదైనా కష్టం వస్తే మన పక్కన ఉన్నాడు మన తోటివారు మనల్ని ఏమన్నా చెయ్యి అందించి మనల్ని లేపుతారేమోనని మనుష్యుల వైపు చూస్తూ ఉంటాం, మనుష్యుల వైపు ఆలోచిస్తూ ఉంటాం. కానీ ప్రతి మనిషి కూడా మనము పడిపోతే నవ్వాలనుకుంటారు, మనం బాధపడుతూ ఉంటే వారు సంతోషపడాలనుకుంటారు. మన ఇంటికి ఏదైనా నింద వస్తే దానిని వారు ఏం చేస్తారు, అందరికీ ప్రచారము చేయడం ప్రారంభిస్తారు. అయితే ఈ దావీదు రాజు కాబట్టి ఈయన కష్టం ఎలా ఉందంట, ఆ ఇంటిలో కష్టము ఆ దేశములో ఉందంట. ఆ దేశాన్ని బట్టి ప్రక్కనున్న ఊర్లు, ప్రక్కనున్న దేశస్థులు, ప్రక్కనున్న పట్టణస్థులు అందరూ కూడా దావీదు కృషించిపోయి నలిగిపోయి బాధపడుతూ ఉంటే వారందరూ కూడా ఆయనకి శత్రువులుగా తయారయ్యారంట. మనం అనుకుంటాం మనకి ఎవ్వరు శత్రువులు లేరులే అని, కానీ మనకి కనబడని శత్రువు ఎప్పుడు కనబడతాడో తెలుసా? మనము కష్టాల్లో ఉన్నప్పుడు మనకి శత్రువులు కనబడతారు. హల్లెలూయా. మనము సుఖములో ఉన్నప్పుడు మనకి ఎవరు కనబడరు, అందరూ మంచివారిగానే కనబడతారు, అందరూ మనకి మేలు చేసే వారిలాగే కనబడతారు. ఎవరు కూడా మనల్ని బాధించే వారిగా కనబడరు. ఎందుకంటే మన దగ్గర ఉన్న స్థితిని బట్టి వారు ఏం చేస్తారు, మనము బాగున్నప్పుడు మనతో ఉంటారు, కానీ మన జీవితంలో ఏదైనా కొరత వచ్చిందనుకోండి, అప్పుడు మనల్ని ఏం చేస్తూ ఉంటారు, కృంగదీసి మాట్లాడుతూ ఉంటారు. దావీదు మహారాజు, డబ్బుంది, అధికారులు ఉన్నారు, పనివారు ఉన్నారు, కానీ ఆయనకి లేనిదేమిటంట, నెమ్మది లేని స్థితి ఉంది దావీదుకి. అలాంటి నెమ్మది లేని స్థితి ఉన్నప్పుడు మనుషులందరూ కూడా ఆయన్ని ఇంకా కృంగదీయాలని, లేకపోతే ఆయన రాజ్యాన్ని దొంగిలించాలి అని, లేకపోతే ఆయన కుటుంబాన్ని ఇంకా ఇంకా కృంగతీయాలని సమూహాలుగా బయలుదేరినప్పుడు దావీదుకి ఎవరు గుర్తొచ్చారంట, దేవుడు గుర్తొచ్చాడంట. హల్లెలూయా. మనకు కూడా అంతే, మన దగ్గర డబ్బు ఉందనుకోండి దేవుడు గుర్తురాడు, మన దగ్గర ఆస్తుపాస్తులుంటే దేవుడు గుర్తురాడు, మనకి ఎటువంటి శరీర సంబంధమైన లోక సంబంధమైనవి కొదువ లేకుండా ఉందనుకోండి మనకి దేవుడు గుర్తురాడు. కానీ ఎప్పుడు గుర్తొస్తాడు, మనకి కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు, మనకు కన్నీరు వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు, మనకి వేదన బాధ వచ్చినప్పుడు ఎవరు గుర్తొస్తారు, దేవుడు మనకి గుర్తొస్తాడు. హల్లెలూయా. అంటే మన మనస్సుకు తెలుసు మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారు అని. ఎవరైనా కూడా వాళ్ళ దగ్గర సరి అయిన డబ్బు ఉంటేనే స్నేహాలు చేస్తారు. పేదవాళ్ళు ఎప్పుడు ధనవంతులతోటి స్నేహం చేయరు. అదే పేదవాళ్ళు ధనము సంపాదించినప్పుడు ధనవంతులతో స్నేహం చేస్తారు. ఇది మనిషిలో ఉన్న తారతమ్యం. కానీ మనిషి అన్నీ పోగొట్టుకున్నాక, అందరూ తృణీకరించిన తర్వాత మనిషి ఎవరిని ప్రేమిస్తాడు, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కృంగిపోయినప్పుడు ప్రేమిస్తూ ఉంటాడు, ఎందుకంటే ఆయన మాత్రమే ప్రేమిస్తున్నాడు మనల్ని అని మన మనస్సుకు తెలుసు. కాబట్టి దేవుడు మన దగ్గర డబ్బు ఉందా, మన దగ్గర ఆస్తులు ఉన్నాయా, మనకి ఎంత బలగం ఉంది, మనం ఎంత పెద్ద కులమో అని దేవుడు చూడడు. కాబట్టి
మనసుకు తెలుసు కాబట్టి మనసు ఏం చేస్తుంది? కృంగిపోయినప్పుడు దేవుని జ్ఞాపకము చేసుకుంటుంది. హల్లెలూయా. అవునండి, డబ్బుంటే లోక సంబంధులు శరీరులు ప్రేమిస్తారు. అన్నీ పోతే, లోకము మనల్ని విడిచిపెడితే దేవుడు మనల్ని ప్రేమించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. దావీదుకి ఆ విషయం బాగా తెలుసు. కష్టం వచ్చినప్పుడు నేను ఎవరితో మాట్లాడాలోనని దావీదుకు తెలుసు కాబట్టి ఆయన కష్ట సమయములో తన ఇంట్లో కలిగిన శ్రమను బట్టి, తన కుటుంబంలో జరుగుతున్న హేయమైన క్రియలను బట్టి దేవుణ్ణి మొరపెట్టడం ప్రారంభించాడు. నా హృదయము బద్దలైపోయిందయ్యా, నేను కృషించిపోతున్నాను. లోకం వైపు చూస్తే నన్ను చేరదీసేవారు కానీ, నన్ను ఆదరించేవారు కానీ, కనికరము కలిగి ఒక మాట నాతో మాట్లాడేవారు కానీ లేరు అని దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థిస్తున్నాడు దావీదు. ఈరోజు మనము ఏదైనా శ్రమ వస్తే మనుషులకు చెప్పేటప్పుడు కన్నీళ్ళు వస్తాయి. కానీ ఆ మనిషి ఏం చేస్తాడో తెలుసా? మన కన్నీరుని బట్టి మనల్ని ఎగతాళి చేస్తాడు కానీ ప్రేమించడు. చూసావరా, ఉన్నంతకాలము, డబ్బులున్నంత కాలము బాగున్నాడు, ఇప్పుడు డబ్బులు పోయిన తర్వాత మనుషుల దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు అని మనిషి మన కన్నీరును చూసి ఎగతాళి చేస్తే, యేసు ప్రభువు మాత్రం మన కన్నీటిని విలువగా ఆయన కవిలలో దాచిపెట్టుకుంటాడంట. హల్లెలూయా. ఎవరైనా దాచిపెట్టుకుంటారా కన్నీళ్ళు? మనమే దాచుకోం. కన్నీళ్ళు వస్తుంటే చక్కగా చీర పెట్టుకోనో ఏదైనా క్లాత్ పెట్టుకొని తుడుచుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఏం చేస్తుంటాడంట, మన కన్నీరంతా కూడా ఆయన ఒక గిన్నెను పెట్టి దానిలో దాచి ఉంచుతాడంట. ఎందుకు దాచి ఉంచుతాడంటే, నీకు దేవుడు అంత విలువిచ్చాడు. హల్లెలూయా. నీ కన్నీరుకి ఎంత విలువ ఇస్తున్నారో. ఎవరైనా కానీ ఏడుస్తుంటే అసహించుకుంటారు. ఎందుకు ఏడుస్తాం? మాటికి నువ్వు ఏడుస్తే నాకు కోపం వచ్చింది అంటారు. చిన్నపిల్లలు కూడా ఏడుస్తున్నారు అనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? నువ్వు ఏడ్చామంటే నాకు కోపం వచ్చింది, ఇంకా నా కోపం నువ్వు పెంచొద్దు అని ఇంకా 4 కొడతాడు ఏడ్చేవాడిని. అది మనిషి ప్రేమ, కానీ దేవుని ప్రేమ అది కాదు. నువ్వు ఏడుస్తూ ఉంటే, నీ హృదయం బద్దలైపోయి నీ కన్నీరు కారుతూ ఉంటే, ఆ కన్నీరుని ఆయన ఏం చేస్తాడంట, భద్రంగా దాచుకుంటారంట. మనం ఏం చేస్తాం? విలువైన వాటినే దాచుకుంటాం. భర్త నాకు ఫస్ట్ గిఫ్ట్ కొనిచ్చాడు, మా పెళ్ళైన కొత్తలో మా ఆయన మంచి చీర తీసిచ్చాడు, అది ఇప్పటికీ దాచుకున్నాను అని విలువైన వాటినే దాచుకుంటాం. మనకి విలువైన ఏంటి? వారు ఏదైనా బంగారం కొనిస్తేనో, బట్టలు కొనిస్తేనో, లేకపోతే వారు మనకి విలువైన వస్తువులు ఇస్తేనే దాచి ఉంచుకుంటాం. అదే భర్త దగ్గరికి వెళ్ళి కన్నీరు గారిస్తే ఏమంటాడు? ఏడవబాక, నా ముందు పక్కపో అంటాడు. అంటే భర్తకి కూడా కన్నీటి మీద విలువ లేదు, కానీ నీ కన్నీటికి విలువ చెల్లించేవారు భూమి మీద నీకు ఎవ్వరు దొరకరు. కానీ పరలోకములో ఉన్న దేవుడు నీ కన్నీటిని విలువైనదిగా భావిస్తున్నాడు. హల్లెలూయా. ఆ కన్నీటిని అంతటిని ఏం చేస్తాడంట? ఆనంద తైలముగా మార్చి నిన్ను అభిషేకములోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. ఆనంద తైలం ఎలా ఉంటుంది? తైలం అంటే అత్తరు మనం మూసుకుంటాం కదా, స్ప్రేలు కొట్టుకుంటాం రకరకాలవి. ఆ కన్నీటికి నీ కన్నీరు ఎలా ఉంటుంది? టేస్ట్ చూస్తే ఉప్పగా ఉంటుంది. ఆ ఉప్పగా ఉన్న కన్నీటిని ఆయన ఏం చేస్తాడంట? ఆనంద తైలముగా మార్చి నిన్ను అభిషేకించడం ప్రారంభించినప్పుడు నీ హృదయం ఏమైపోయింది? సంతోషము చేత నీ హృదయం కప్పబడి ఉంటుంది. హల్లెలూయా. సంతోషము చేత నీ హృదయము నింపబడి ఉన్నప్పుడు అప్పుడు నీతో ఉన్నవారు సంతోషిస్తారు. కానీ నువ్వు ఏడుస్తూ ఉన్నప్పుడు నీతో సంతోషించేవారు ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు. హల్లెలూయా. ప్రభువైన యేసు మాత్రమే మనతో ఉంటాడు. ఎందుకుంటాడంట?
ఒట్టి ఓదార్చడమే కాదు, కృషించిన మనల్ని ఆదరించడమే కాకుండా ఎక్కడైతే మనము కృంగిపోయి ఉన్నామో, ఏ స్థలములో అయితే మనము నిందకు ఆస్పదంగా మారామో ఆ స్థలములోనే మనల్ని పైకి లేవనెత్తగలిగిన సమర్థవంతమైన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, నేను నిన్ను హెచ్చించేటప్పుడు నీవు తలగానే ఉంటావు కానీ చివరగా ఉండే తోకగా నీవు ఉండవు. ఎందుకంటే బైబిల్లో తోకని ఎవరితో పోల్చారంటే అపవాది తోకే బైబిల్లో ఉంది. వాడిని దేవుడు ఏం చేస్తాడు, కల్వరి సిలువలో వాడి తలను చితగ్గొడితే ఆ తోకతో మాత్రం మనుషుల్ని ఏం చేస్తున్నాడంట, భయపెడతా ఉన్నాడంట. దేవుడు మనల్ని తలగా ఉంచాడు అంటే ఆయనలాగా మనల్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు, కానీ తోకలాగా చివరగా ఉండే దానిలాగా మనల్ని ఉంచడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మన కన్నీరును నాట్యముగా చేసే దేవుడు, అదే నాట్యమైన కన్నీరును ఆనంద తైలము చేత అభిషేకించే దేవుడు మన దేవుడు. అది దావీదుకు తెలుసు కాబట్టి దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, ఎవరూ లేరయ్యా నాకు, నేను కంటి ద్వారా చూడ్డానికి కూడా ఏ వ్యక్తి కూడా నాకు కనబడ్డలేదు, నేను కృషించినప్పుడు నన్ను ఓదార్చడానికి, నాకు బాధ కలిగినప్పుడు ఏమైంది అని అడగడానికి ఏ ఒక్క మనిషి నా దగ్గర లేడు. ఇంకా నింద వచ్చినప్పుడు ఆయనకి శత్రువులు తోడయ్యారు. ఆయన కృషించి బాధలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ శత్రువులుగా తయారైన వారు ఉన్నారు. ఆయనని ఇంకా బాధపరచడానికి మనుషులు రేగుతూ ఉంటే దావీదు ఒక్కడే దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉన్నాడు. మనకి శ్రమ వస్తే మనము ఒక్కరమే నిలబడతామండి, మనతో ఎవరు నిలబడరు. మనకు బాధ వస్తే మనము ఒక్కరమే నిలబడాలి, కానీ ఏ మనిషి కూడా మనతో ఉండడు. దానికి ఉదాహరణ మనము కొన్ని రోజుల క్రితం చూసాం. కరోనా టైం, కన్నబిడ్డలే, కట్టుకున్న భర్త అయినా, అప్పటిదాకా ప్రేమించిన తల్లిదండ్రులైనా, భార్య అయిన భర్త అయినా కరోనా వస్తే ఏం చేశారు, వదిలేశారు. ఒకరికొకరికి సంబంధాలు లేవు, ఎవరు ఎక్కడున్నారు ఎవరికి తెలియదు. కానీ అప్పుడు ప్రతి మనిషికి ఎవరు గుర్తొచ్చారో తెలుసా, దేవుడు మాత్రమే గుర్తొచ్చాడు. హల్లెలూయా. నాకు కూడా కరోనా వచ్చింది. పాస్టర్ గారు వచ్చారు, హాస్పిటల్ బెడ్ దాకా వచ్చారు. చాలామంది పేషెంట్లు ఉన్నారు. ఆ హాస్పిటల్ బెడ్ దగ్గర నన్ను వదిలిపెడతా అన్నారు. దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటే, నిన్ను ఆయన సన్నిధిలో తిరిగి నిలుపుకోవాలంటే బ్రతికి వస్తావు. ఒకవేళ దేవుని చిత్తంలో ఇంతవరకు చాలు అని ఉందనుకో, నేను కూడా నిన్ను పరలోకంలో కలుస్తా అన్నారు. హల్లెలూయా. నేను అనుకున్నా, ఇదేంటి ఇలా అన్నారు పాస్టర్ గారు. నిజమే, దేవుని చిత్తము ఏదైనా కూడా. ఎందుకంటే అలాంటి పరిస్థితులు ఉన్నాయి కరోనా వచ్చినప్పుడు. ఒకవేళ పాస్టర్ గారికి ప్రేమ కలిగి అక్కడ ఉంటానన్నా వాళ్ళు ఉండనివ్వరు. అది అంటువ్యాధయ్యా వెళ్ళిపోండి అని తరిమేస్తారు, ఎవరు ఉండకూడదని పంపించేస్తారు. అలాంటి సమయాలు ప్రతి మనిషికి ఏదో ఒక రకంగా ఎదురవుతూనే ఉంటాయి. ఆ హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు నా కంటికి నిద్రే రాలేదండి. వాక్యం తీసుకోవడం, చదువుకోవడం, 3-4 రోజుల్లో బైబిల్లో సగం మొత్తం చదివేసుకున్న, రాత్రి పగలు కూర్చొని. ఎవరు గుర్తొచ్చారు అప్పుడు కష్టంలో ఉన్నప్పుడు? దేవుడు మాత్రమే గుర్తొచ్చాడు. హల్లెలూయా. కష్టం ఉన్నప్పుడు దేవునిపై ఆధారపడినప్పుడు ఆయన అసహించుకునే దేవుడు కాదు మన దేవుడు. మనుషులకి మనం అసహ్యంగా కనబడవచ్చు, మనుషులకి మనము తక్కువగా కనబడవచ్చు, మనుషులకి మనము తృణీకరింపబడిన వారిమిగా కనబడచ్చేమో, కానీ దేవుని దృష్టికి మనం ఎప్పుడు కూడా విలువైన వారమే. హల్లెలూయా.
నీకు జబ్బు చేసిందనో, నీ దగ్గర డబ్బు లేదనో, నీతో మనుషులు ఎవరూ లేరనో దేవుడు నిన్ను తోసివేసేవాడు కాదు. ఎవ్వరూ లేనప్పుడే ఆయన సహాయము మనకి ఇంకా ఎక్కువ ఉంటుంది. మనుషులందరూ మనల్ని విడిచిపెట్టినప్పుడే దేవుని కాపుదల, ఆయన ప్రేమ మన మీద ఇంకా అధికమై ఉంటుంది. అంత అధికమై ఉన్నది కాబట్టి ఆయన అంటున్నాడు, నీ కన్నీటిని ఆనంద తైలముగా మార్చే బాధ్యత నాది. ఆ బాధ్యతను తీసుకున్నాడు కాబట్టి దావీదు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఈరోజు మనము కూడా నేర్చుకోవాల్సినది ఏమిటంటే, కష్టం వచ్చినప్పుడు ప్రార్థించడం నేర్చుకోవాలి, బాధ వచ్చినప్పుడు ప్రార్థించడం నేర్చుకోవాలి, వేదనలు వచ్చినప్పుడు ప్రార్థించడం నేర్చుకోవాలి. మనుషులందరూ మనల్ని తృణీకరించినప్పుడు దేవునికి ప్రార్థించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవునికి ఎప్పుడైతే ప్రార్థించడం మనం నేర్చుకుంటామో ఎంత కష్టానైనా భరిస్తామండి. కొడుకులు చెయ్యరాని పనులు తండ్రి దగ్గర చేస్తూ ఉంటే భరించుకునే శక్తిని దేవుడు దావీదుకి ఇచ్చాడు. కాబట్టి దేవుడి దగ్గర చిరకాలము దావీదు బ్రతికాడు. ఆయనకొచ్చిన కష్టాలు కానీ, ఆయనకొచ్చిన కన్నీరు కానీ, భూమి మీద ఏ వ్యక్తికి వచ్చినా వారు తట్టుకోలేరు. కానీ దావీదు మాత్రమే తట్టుకొని బ్రతికాడంటే దానికి గల కారణము ఆయన దేవుని దగ్గర ముమ్మారు ప్రార్థించడమే. నిజమండి. మనకి వ్యాధి ఉన్నప్పుడు ప్రార్థన చేయండి, ఎంత శక్తి వస్తుందో. మన ఒంట్లో బాగలేనప్పుడు ప్రార్థించడానికి ఎంత బలం వచ్చిద్దో మనకి. ఆ అనుభవంలో నడిచే వారికి అది అర్థమవుతుంది. కానీ పైన మాటలు చెప్పేవారికి అది అర్థము కాదు. దేవుని దగ్గరికి ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు ప్రార్థించి అయిపోయిన తర్వాత మన హృదయం ఎలా ఉంటుంది? కడగబడిన ఖాళీ కొండలాగా నీట్గా ఉంటుంది, తేలికగా, బరువు ఉండదు. ఆ హాస్పిటల్ బెడ్ మీద చుట్టూ ఉన్న యవనస్తులు చనిపోతూ ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు. ముసలోళ్ళు కాదండి చనిపోయింది, కరోనాలు ఎక్కువ. నా కళ్ళ ముందే చాలామంది ఆ బెడ్లలో ఉన్నవారు చనిపోయి ఉన్నారు. వారిని చూసినప్పుడైతే చాలా బాధ వేసేది నాకు. ఏంటి ప్రభువా, బాగున్నట్టే కనబడతారు కానీ క్షణాల్లో చనిపోతూ ఉన్నారు వాళ్ళు. అటు బెడ్లుంటాయి, ఇటు బెడ్లుంటాయి, ప్రక్కన ఉంటాయి, ఎటు చూసినా చావులే ఉంటాయి. అలాంటి మరణ పడకలో నుండి ఆయనను ఆశ్రయించిన వారందరూ తిరిగి బ్రతికారు. హల్లెలూయా. చాలామంది అన్నారు, కరోనా వచ్చి బ్రతికొచ్చారా? మన క్రైస్తవులైతే ఆ పాస్టర్మ కరోనా వచ్చి చచ్చిపోయారంట అని కూడా చెప్పారు. ఏది మన క్రైస్తవులు చెప్పారు చచ్చిపోయారంట అని. అన్యులైతే మీరు ఎలా బ్రతికి వచ్చారు తిరిగి? మా వాళ్ళకి ఇంతమందికి వచ్చి చనిపోతూ ఉన్నారు, ప్రతి ఒక్కరు చనిపోతూ ఉన్నారు, మీ ఇంట్లో అంతమందికి వచ్చి కూడా ఎలా బ్రతికారు అని అన్యులు ఏం చెప్తున్నారు? గొప్పగా అడుగుతూ ఉన్నారు. మేము ఇంతింత ఖర్చు పెట్టుకుంటే చచ్చిపోయామే, ఇంతింత వ్యాధి వస్తే చచ్చిపోయారే మా వాళ్ళు, మీరెలా బ్రతికొచ్చారు? అది కూడా నేను వెళ్ళింది ఏ హాస్పిటల్కి? పెద్ద హాస్పిటల్కి కాదండి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళా. కరోనా వచ్చినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యా. ఎందుకంటే పెద్ద హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అడిగాడు, 1.5 రోజుకి 3.5 లక్షలు ఖర్చు అయ్యిద్ది అన్నాడు. అంటే మా పాస్టర్ గారికి, నాకొద్దండి, నన్ను గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించేసేయండి. అంటే ఏం పర్వాలేదులమ్మా, మనకి దేవుడు ఏదో ఒకటి చేసి నేను బ్రతికించుకుంటాలే అంటే, నాకొద్దు, నేను ఉండను, నేను గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్తా అని గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి 5 రోజుల తర్వాత డాక్టర్లు ఇంక ఉంచుకోవడల్లా, నీకు తగ్గిపోయింది వెళ్ళిపో అంటున్నారు. అదేంటండి ట్రీట్మెంట్ అంటే 14 రోజులు 15 రోజులు ఉంటుంది. కానీ ఆ డాక్టర్ అన్నారు, మీకు తగ్గిపోయిందమ్మా, మీరు వెళ్ళిపోండి, ఇంకా లేకపోతే ఇన్ఫెక్షన్స్ వస్తాయి అన్నాడు. అందరూ షాక్ అయిపోయారు. అదేంటి 4-5 రోజులకి ఎలా పంపిస్తారు నిన్ను? నాకు హాస్పిటల్స్ అంటే ఇష్టం ఉండదు, దానిలో ఉండడం నాకు నచ్చదు. నేను అనుకున్నాను, అలా అనుకుని నన్ను పంపిస్తున్నారేమన్నా మా ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారు.
కానీ అక్కడ ఉన్నప్పుడు, నా కష్టములో ఉన్నప్పుడు, ఆ శ్రమలో ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది, నిజంగా అంత కష్టం ఉంది కాబట్టే అంత బైబిల్ చదువుకున్నాను, ఇప్పుడు కూడా చదువుకుంటాం, కానీ కడుపు నిండినంత వరకు, మనస్సు నిండినంత వరకు చదువుకుంటాం వాక్యం. కానీ కష్టములో ఉన్నప్పుడు ఏం నిండాలంట, ఎంత వాక్యము తింటున్నా కూడా నిండదు, అంత భారం ఉంటుంది హృదయంలో. ఎంత ప్రార్థన చేస్తున్నా కూడా తరగదు, అంత కష్టములో. ఆ అనుభవాన్ని ఎవరైతే కోరుకుంటారో వారిని దేవుడు ఖచ్చితంగా క్షేమంగా నడిపించే బాధ్యతను తీసుకుంటాడు. హల్లెలూయా. మనం అనుకుంటాము డాక్టర్లు ఇచ్చిన ట్రీట్మెంట్ తోటి బతుకుతాములే, డాక్టర్లు ఇస్తున్న ఇంజక్షన్లతో బతుకుతాములే. కాదండి, ఇంజక్షన్ ఇచ్చినా, ఆపరేషన్ చేసినా, లేకపోతే ట్యాబ్లెట్స్ వేసుకున్నా, దేవుని కనికరము లేకపోతే మనము దేనిని తప్పించుకోలేము. హల్లెలూయా. దావీదు కూడా అలాంటి హృదయము బద్దలైపోయిన శ్రమలో ఉన్నాడు. ఎవరిని ఆనుకుంటున్నాడు? దేవుణ్ణి ఆనుకుంటున్నాడు. ఆయన ప్రార్థన చేస్తుంటే పరుపులే కొట్టుకుపోతున్నాయంట. అంటే ఆయన పడుకున్న మంచం కూడా తడిచిపోతుందంటే ఆయన ప్రార్థన చేత. అంత ప్రార్థన చేస్తున్నా ఆయనకి విసుగు రావడం లేదు, ఆయాసం రావడం లేదు, కష్టము రావడం లేదు. ఎందుకంటే ఆయన చుట్టూ ఉన్న శ్రమలు అంతగా హెచ్చు ఉన్నాయి. ఆయన పడుతున్న బాధ హృదయాన్ని బద్దలు చేసే అంతగా ఉంది. కాబట్టి దావీదు కన్నీరు ఆయన దృష్టికి చేరినప్పుడు దేవుని కనికరాన్ని తిరిగి దావీదు పొందుకున్నప్పుడు, చిరకాలము నేను దేవుని సన్నిధిలో నివాసము చేశాను అంటున్నాడు దావీదు. ఈరోజు మనకి కూడా అటువంటి అనుభవం ఉండాలండి. చిరకాలము దేవుని సన్నిధిలో నివాసము చేశాను అంటే ఇంకా చర్చిలోనే ఉన్నానని అర్థము కాదు. ఆయన ఎల్లప్పుడూ కూడా దేవునితోనే గడుపుతూ, ఆయన ప్రాణం పోయేంత వరకు కూడా ఆయన సన్నిధిలో నేను ఉన్నాను అనే ఒక నిశ్చయత దావీదుకుంది. ఆయనను ఓదార్చేవారు లేక ఒక్కరిని కూడా ఆయన ఎరగలేదంటండి ఓదార్చడానికి. దావీదు రాజు కాబట్టి మంత్రులే చాలామంది ఉంటారు ఆయన చుట్టూ, ఇంకా సైన్యం ఇంకా ఎన్ని వేల మంది ఉంటారు. వారు ఎవ్వరు కూడా ఆయన దృష్టికి కనబడలేదంట. ఒక్కరైనా ఆయనకి కానరాలేదు ఓదార్చడానికి. మనం ఎదురు చూస్తూ ఉంటాం మనుషుల కోసం, నన్ను ఎవరైనా ఓదారుస్తారేమో. చంటి బిడ్డని అమ్మ కొడితే వాడేం చేస్తాడు? మరలా అమ్మ వైపే చూస్తాడు, అమ్మ మళ్ళీ నన్ను ఓదారుస్తుందేమో అని. అమ్మ మరలా నన్ను దగ్గరకు తీసుకొని ముద్దు పెడుతుందేమో, నన్ను లాలిస్తుందేమోనని చంటి బిడ్డ ఏం చేస్తాడు? అమ్మ వైపే చూస్తాడు కొట్టినా కూడా. దావీదు ఎవరి వైపు చూస్తున్నాడంట? దేవుని వైపు చూస్తున్నాడు. హల్లెలూయా. దావీదుకి అమ్మైనా, నానైనా, స్నేహితులైనా, బంధువులైనా ఆయనకి ఎవరంట? దేవుడు మాత్రమే ఆయనకున్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు యేసు ప్రభుని, ఆయన నాకు కాపరి, ఆయన నాకు కాపరిగా ఉన్నాడు, నాకు ఏలేమి కొదవలేదు. దేవుని దగ్గర నుండి ఓదార్పు పొందుకున్న తర్వాత దావీదు ఆయన సన్నిధిలో సంతోషించేవాడిగా ఉన్నాడు. ఈరోజు మనము బాధపడుతున్నా, కష్టపడుతున్నా, నిందింపబడుతున్నా, నింద అంటే దానికి అర్థం ఏమిటంటే మనము చెయ్యని దాన్ని మనము చేశామని చెప్తామే, అదే నింద. దావీదు కొడుకులకి చెప్పల తప్పు చేయమని, దావీదు కొడుకుల్ని రేపలేదు ఇతరుల మీదకి వెళ్ళమని, కానీ ఆ కొడుకులకి కలిగిన దుష్టత్వమును బట్టి మనుషుల్ని ఎవరిని చూపిస్తున్నారు? దావీదును చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే తండ్రి కదా, తండ్రి పిల్లలు తప్పు చేస్తే మొదటిగా ఎవరైనా ఎవరిని తిడతారు? తల్లిదండ్రులనే తిడతారు పిల్లలు తప్పు చేస్తే. పెళ్ళైన కొత్తలో
ఒక ఆడపిల్ల ఒక ఇంటి అత్తగారింటికి పెళ్ళికి కోడలుగా వెళ్ళింది అనుకోండి, అత్త వెంటనే అంటది అన్నం రాలేదనో వంట రాలేదనో, ఏం పెంపకం పెంచింది మీ అమ్మ అంటది. ఏమంటారు వెంటనే? తల్లిదండ్రులను అంటారు. అంటే నిందించడం మొదలు పెడతారు మనుషులు. దావీదు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాడు. ఆయనైతే ఎవరికి ద్రోహం చేయలేదు, ఎవరికి కీడు తలపెట్టలేదు, కొడుకులకి ఏ చెడు అలవాటు నేర్పించలేదు. కానీ ఆ కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి దావీదు నిందకు ఆస్పదుడుగా మారిపోయాడు. ఈ రోజుల్లో కూడా ఒక్కొక్కసారి మనము చెయ్యని దానికి నిందను అనుభవిస్తూ ఉంటాం. ఎందుకంటే మనుషులకి ఊహలు ఎక్కువ, ఆలోచనలు ఎక్కువ. ప్రతి మనిషి ఊహించుకున్న దాన్ని బట్టి ఎదుటివారు మంచివారు కాదనే అనుకుంటారు. నేను మంచివాడిని అంటే ఎదుటి వాళ్ళు మంచివాళ్ళు కాదనుకుంటారు. అలానే ఇలాంటి పరిస్థితుల్లో దావీదు ఎలా ఉన్నాడంట? నిందించడానికే దావీదు జీవితం ఉన్నట్లు ఉంది. ఈరోజు చాలామంది పరిస్థితి కూడా అలానే ఉంటుంది. లేస్తే వాళ్ళ మీదకే వెళ్తారు. కొంతమంది అంటారు, కొంతమంది మా కుటుంబం మీద లేస్తే మా కుటుంబం మీదకి వస్తారండి, ఇంకా ఎవ్వరు కనబడలేదా అంటే వారికి మీరు ఎలా ఉన్నారంట? నిందకి ఆస్పదంగా ఆ కుటుంబం ఉంది కాబట్టి వారు ఏం చేస్తుంటారు? వారినే ఎగతాళి చేస్తుంటారు, వారినే నిందిస్తుంటారు, వారినే గేలి చేస్తూ ఉంటారు, అపహాస్యం చేస్తూ ఉంటారు. అలాంటి కుటుంబాలైనా అలాంటి వ్యక్తులైనా ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి ఉంటే మీ నిందను తీసివేయడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను ఓదార్చడానికి, నిన్ను కనికరించి నిన్ను ఓదార్చడానికి ఆయన 1000 సైన్యముల శక్తిని నీకు అనుగ్రహించే దేవుడు. నీవు కాచుతున్న కన్నీరును ఆనంద తైలముగా మార్చి తిరిగి నిన్ను అభిషేకించే దేవుడు నా దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ దినము లోకము నుండి మనకి ఏది వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా యేసయ్య దగ్గర చెప్పడం మనము ప్రారంభించినప్పుడు యేసు ప్రభువు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. అటు జీవమును దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.